హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ మరొకసారి మా ప్లాటో యాజమాన్యం సంస్థ తరపున నమస్కారం. రేపు నవంబర్, అక్టోబర్లో భారీ నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఒకప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుద్దో అర్థం కాకపోయేది. ప్రజెంట్లీ నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 35 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ కాబోతుంది. అందుకే ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుదామంటే అది సాధ్యం కాని పని. లక్షల మంది సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడు నోటిఫికేషన్ అని చెప్పి పేపర్ వైపు, ప్రభుత్వాల వైపు వెయిట్ చేస్తున్నారు. ఆ త్వరలోనే రాబోతుంది కాబట్టి ఆ మూమెంట్లో వచ్చేసి ఇక్కడ మనకి ఒక ప్రణాళిక ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా ఈ కాంపిటేటివ్లో చదువుకుంటూ పోతే ఒక విజేతగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. అంతే. మరి ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో ఈసారి ఒక విజేతగా నువ్వు నిలబడాలి. నీ నుండి నీ కుటుంబంలో ఒక వెలుగు రావాలి. నిరుపేద విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని ప్లాటో సంస్థ మీకు ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఉన్నది కాబట్టి నిరుపేద విద్యార్థులకి కరెంట్ అఫైర్స్ను అందించాలనే లక్ష్యంతోనే నా ద్వారా మీ అందరికీ అందిస్తున్నా సార్. టుడే ఆగస్టు 1, 2020 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ సార్. ఈరోజు నరేంద్ర మోడీ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకమైన శక్తిని వెలుగులోకి తీసుకురావడం కోసం, విద్యార్థుల యొక్క సమస్యలపైన, ఆ సమస్యలు ఏంటి, సుమారు 243 సమస్యలు ఉన్నాయి. ఈ 243 సమస్యలపైన సాల్వ్ కోసం విద్యార్థుల్లో చైతన్యం చేయడానికి, విద్యార్థులు నూతన సిద్ధాంతాలకు అనుకున్న వైపు ప్రయాణించే విధంగా, విద్యార్థుల్ని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే అయ్యే విధంగా ఆ సమస్యలపై సాల్వ్ చేస్తూ, ఆ సమస్యలను అక్కడ పరిష్కరిస్తూ, విద్యార్థులకు కావాల్సిన నైపుణ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి, ఏ విధంగా ఈ పోటీ ప్రపంచంలో మనం పరిగెత్తాలి అనే అంశం పైన ఈరోజు మోడీ ఆ సమస్యల పైన స్పందించబోతున్నాడు ఈ ఇండియన్ హ్యాకథాన్ కార్యక్రమం ద్వారా. ఇండియన్ హ్యాకథాన్ కార్యక్రమం ఈరోజే కాదు, 2017 నుండి ఈ ఇండియన్ హ్యాకథాన్ కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థుల కోసమే. పరీక్ష సందర్భంలో చాలామంది విద్యార్థులు భయపడిపోతుంటారు. అలాంటి విద్యార్థులు భయపడిపోకుండా కావలసిన 12 సూత్రాలు అందించి, ఆ సూత్రాలపై ఒక నవల రూపంలో వివరించారు. ఆ నవలే ది ఎగ్జామ్ వారియర్. ది ఎగ్జామ్ వారియర్ అనే నవల రచయిత నరేంద్ర మోడీ సార్. కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే సార్, 2020 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన నరేంద్ర మోడీ విద్యార్థుల సృజనాత్మకమైన శక్తిని వెలుగులో తీసుకురావడం కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? ఈ క్రింది వానలో ఇది ఎగ్జామ్ వారియర్ నవల ఏ అంశాల గురించి వివరిస్తుంది? ఈ టైపులో ఎగ్జామ్లో అడగబోతున్న బిట్లు ఉంటాయి సార్. మరొకటి సార్, టుడే
2020 సంవత్సరము ఆగస్టు 1వ తేదీన ఈరోజు ఢిల్లీలో రామ్ మనోహర్ లోయి హాస్పిటల్, ఈ రామ్ మనోహర్ లోయి హాస్పిటల్లో ఈ భయంకరమైన కరోనా యొక్క వైరస్ను 30 సెకండ్లోనే గుర్తించే విధంగా త్వరితగతిన కరోనా టెస్టు ఫలితాన్ని ప్రకటించే విధంగా ఇలా ట్రయల్స్ ప్రారంభించారు. ఒకటి వ్యక్తి మాట్లాడుతున్న స్వరం ద్వారా, మరొకటి వచ్చేసి వ్యక్తి లాలాజలం ద్వారా, మరొకటి వచ్చేసి వ్యక్తి యొక్క నిబద్ధత, వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి పైన ఈ అంశాలలో ట్రయల్ చేస్తున్నారు. ఒక త్వరితగతిన కరోనా టెస్టు ఫలితం వచ్చే విధంగా ఈరోజు ట్రయల్స్ జరుగుతుంది. ఇజ్రాయెల్, భారత్ ప్రభుత్వాలు ఈరోజు యొక్క ట్రయల్స్ కూడా ఉమ్మడిగా ఈ టెస్టు ఫలితాన్ని నిర్వహిస్తున్న యొక్క సంఘటన వచ్చేస్తుంది. ఈరోజే 2020 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన కెనడా ప్రభుత్వం ఆగస్టు 31 వరకు అమెరికా నుండి వస్తున్న ప్రయాణికులు కానీ, వివిధ దేశాల నుండి వస్తున్న ప్రయాణికులు ఎవరు కూడా మా దేశానికి రావద్దు అని చెప్పి నిషేధాన్ని పొడిగించింది కెనడా ప్రభుత్వం. ఎందుకంటే అమెరికాలో భయంకరమైన కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందుకే కొన్ని రోజుల పాటు ఇక్కడ లాక్డౌన్ పొడిగించుకుంది కెనడా కంట్రీ. ఈరోజు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అంటుండు హర్షవర్ధన్, ఈ దేశంలో డేంజరస్ కరోనా వైరస్లో డేంజరస్ నగరాలు హైదరాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, ఈ నగరాలు ఆయన గుర్తించడం జరిగింది. ఒక డేంజరస్ ప్రాంతాలుగా ఉన్నవి. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది కాబట్టి త్వరలోనే త్వరితగతిన వేగవంతంగా ఈ యొక్క కరోనా టెస్టులు నిర్వహించాలి, లేకపోతే చాలా ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి ఈరోజు మంత్రి అంటున్న యొక్క సంఘటన సార్. ఎగ్జామ్లో ఎలా ఆడతాడు సార్? ఈ మధ్యన ఇజ్రాయెల్, ఇండియా 30 సెకండ్లోనే కరోనా టెస్ట్ను తెలుసుకున్న విధంగా ఢిల్లీలో ఏ హాస్పిటల్లో ట్రయల్స్ నిర్వహించారు రామ్ మనోహర్ లోయి. ఈ మధ్యన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆగస్టు 1వ తేదీన దేశంలో మోస్ట్ డేంజరస్ నగరాలుగా ఏ 4 నగరాలను గుర్తించింది. ఈ టైపులో అడగబోతున్న బిట్లు ఉంటాయి సార్. మరొకటి సార్ వచ్చేసి ఈరోజు కర్ణాటక ప్రభుత్వం గుట్కా కానీ పాన్ మసాలా రాష్ట్ర వ్యాప్తంగా 2020 ఆగస్టు 1 నుండి నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఈరోజే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయంలోకి టీషర్ట్ల ద్వారా కానీ, జీన్స్ ప్యాంట్స్ ద్వారా కానీ ఎవరు కూడా విధుల్లోకి రావద్దని చెప్పి సాంప్రదాయకమైన దుస్తుల్లో మాత్రమే విధుల్లోకి రావాలని చెప్పి ఈరోజు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించడం జరిగింది సార్. టుడే వచ్చేసి తెలంగాణ సీఎం సార్, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు వైద్య
అధికారుల యొక్క పదవి విరమణ వయస్సును కూడా పొడిగించింది టుడే. మరొకటి కీలకమైన ఒక అంశం సార్, ఏపీ కరెంట్ అఫైర్స్. రాష్ట్ర గవర్నర్ వికేంద్రీకరణ పాలన కోసం, వికేంద్రీకరణ పాలన ద్వారానే రాష్ట్రం అనేది అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులకి మొగ్గు చూపితే, ఆ 3 రాజధానులను అక్కడ ఓకే అని చెప్పి గవర్నర్ ఆమోద ముద్ర వేస్తూ సిఆర్డిఏ యొక్క బిల్లును రద్దు చేయడం జరిగింది. రేపు 2020 సంవత్సరం ఆగస్టు 15 నాడు రాజధాని క్యాపిటల్, పరిపాలన క్యాపిటల్గా భవనం నిర్మాణానికి విశాఖలో శంకుస్థాపన జరగబోతుంది. దీని ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు, దానితో పాటు ఆయా వర్గాల యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కూడా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా సార్, దానితో పాటు మరి ఒకవైపు వికేంద్రీకరణ పరిపాలనపై గవర్నర్ మొగ్గు చూపిన తర్వాత విశాఖపట్నం రాజధానిలో శాంతి భద్రతల పైన విశాఖ యొక్క నగర యొక్క పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో శాంతి భద్రతల కోసం అక్కడ సమస్యల పైన 8 మంది సభ్యుల కమిటీని కూడా ఈరోజు డీజీపీ నియమించడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, ఇక్కడ టుడే 2020 సంవత్సరము ఆగస్టు 1 నాటికి, ఆగస్టు 1వ తేదీ నాటికి చైనా, నేపాల్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ప్రారంభించి 65 సంవత్సరాలు కూడా పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు పరస్పరంగా పలు అంశాలపై చర్చించుకోవడం జరిగింది. చైనా అధ్యక్షుడేమో నేపాల్ అధ్యక్షురాలికి ఫోన్ చేస్తూ అంటే ప్రశంసిస్తాడు. చైనా ప్రధానేమో నేపాల్ ప్రధానికి ప్రశంసించడం జరిగింది. మీరు మాతో పాటు కలిసి రండి, మీకు అన్ని రకాలుగా మేము అభివృద్ధిలో తోడుగా ఉంటాం, మీకు బలమైన యొక్క వాణిజ్య ప్రాంతాలుగా ముందుకు తీసుకెళ్దాం, ఈ కరోనా లాంటి మమ్మూరిని ఎదుర్కోవడంలో మీకు అన్ని రకాల నేను సపోర్ట్ అందిస్తా, మీరు నాతో పాటు కలిసి రండి, చైనా మీకు ఎల్లవేళలా కూడా తోడుగా ఉంటుందని చెప్పి ఈరోజు ఆయన చెప్పడం జరిగింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఒకవైపు భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ భారత్కి వ్యతిరేకంగా తయారు చేస్తూ, లేనిపోని గొడవలు సృష్టిస్తూ భారత్కు శత్రువులుగా తయారు చేస్తుంది ఆయా దేశాలతో చైనా కంట్రీ. ముఖ్యంగా ఒకవైపు పాకిస్తాన్, ఈ మధ్యనే నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమై పలు అంశాలపై కూడా చర్చించడం జరిగింది. నాతో పాటు కలిసి రండి, వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా నేను శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా మీకు సపోర్ట్ అందిస్తానని చెప్పి ఇలా చైనా అంటున్న యొక్క సంఘటన సార్. కరెంట్ అఫైర్స్ పరంగా మనకి 2020 సంవత్సరం ఆగస్టు 1 నాటికి ఏ 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ప్రారంభించి 65 ఏండ్లు కంప్లీట్ పూర్తయింది. ఇండియా నేపాలా, ఇండియా చైనానా, నేపాల్ చైనానా, ఇండియా బంగ్లాదేశా, ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బిట్లు కూడా ఉంటాయి సార్ ఇక్కడ నుంచి. ఇప్పుడు ముఖ్యంగా సార్, టుడే జపాన్కి చెందిన
జెరా కంపెనీ, ఇండియాకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బంగ్లాదేశ్లో జాయింట్ వెంచర్ పేరుతో 745 మెగావాట్ల సహజ వాయువు విద్యుత్ ఉత్పత్తికి ఈ రెండు సంస్థలు కూడా ముందుకు రావడం జరిగింది. బంగ్లాదేశ్ అభివృద్ధి విభాగంలో, బంగ్లాదేశ్ యొక్క డెవలప్మెంట్ విభాగంలోనే ఈ రెండు సంస్థలు కూడా ముందుకొచ్చి ఆ దేశ ప్రజల యొక్క రైతాంగ సమస్యలు కానీ, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన విద్యుత్తును అందించడానికి ఈ రెండు సంస్థలు కూడా జాయింట్ వెంచర్ పేరుతో ఒక సహజ వాయువు విద్యుత్ ఉత్పత్తి కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా ఈరోజు చేయడం జరిగింది సార్. కరెంట్ అఫైర్స్ పరంగా ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు సార్? 2020 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన బంగ్లాదేశ్లో ఎన్ని మెగావాట్ల సహజ వాయువు విద్యుత్ ఉత్పత్తి కోసం జెరా సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకు రావడం జరిగింది. ఈ టైపులో రేపు బంగ్లా గురించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడగబోతున్న బిట్ ఉంటుంది సార్. మరొకటి సార్ వచ్చేసి ఇక్కడ AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంటు బ్యాంక్, ఒక ఆసియా మౌలిక సదుపాయాల బ్యాంకు సార్ ఇది. వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వాషింగ్టన్లో ఉంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ హెడ్ ఆఫీస్ మనీలా నగరంలో ఉంది. బ్రిక్స్ బ్యాంకు పేరు న్యూ డెవలప్మెంట్ బ్యాంకు షాంఘైలో ఉంది. ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఇది రిజర్వ్ బ్యాంకు ముంబైలో ఉంది. ఆసియా పసిఫిక్ దేశాల్లో ఉన్న యొక్క పేదరికం నిర్మూలన కోసం, ఆ దేశాలు సుస్థిరమైన అభివృద్ధిలో ముందుకు రావడం కోసం ఈ దేశాలు ఒక ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలుగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆయా దేశాల యొక్క భారీ ప్రాజెక్టుల యొక్క నిర్మాణానికి, ఆయా దేశాల యొక్క సుస్థిరమైన అభివృద్ధి కావాల్సిన నిధులు అందించడానికే ఈ బ్యాంకు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. టుడే కరెంట్ అఫైర్స్ బిట్ ఏంటి సార్? 2020 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన భారతదేశానికి 300 బిలియన్, అంటే భారతదేశానికి 3 బిలియన్స్ డాలర్ల ఆర్థిక సాయానికి ఆమోదించింది. ఈ సాయం ద్వారా ఢిల్లీ మీరట్ మధ్య మెట్రో రైల్ నిర్మాణం, ముంబైలో మెట్రో రైల్ నిర్మాణం, సూరత్లో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ దేశంలో ప్రధానమైన నగరాల్లో ఒక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము ఆసియా అభివృద్ధి బ్యాంకు లేదా ఏషియన్ అభివృద్ధి బ్యాంకు వేరు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వేరు, ఆసియా మౌలిక సదుపాయాల బ్యాంకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది సార్. ఈ బ్యాంక్ హెడ్ ఆఫీస్ చైనా క్యాపిటల్ బీజింగ్ నగరంలో ఉన్నది సార్. 2016లో ఈ బ్యాంకును స్థాపించారు సార్. టుడే 103 సభ్య దేశాలు ఉన్నాయి సార్ ఈ బ్యాంకులో. రేపు 2021లో ఏషియన్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క వార్షిక సమావేశం ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్లో నిర్వహించబోతున్నారు సార్. ఈ బ్యాంక్ యొక్క అధ్యక్షుడిగా రెండోసారి లీన్ జీ కజిన్స్ చైనా కంట్రీ. రేపు 2021 ఫిబ్రవరి వరకు ఈయన ఈ బ్యాంక్ అధ్యక్షుడిగా కొనసాగబోతున్నాడు సార్. ఇప్పుడు ముఖ్యంగా సార్ ఈ మధ్యనే రీసెంట్లీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క బ్యాంకు దేశాల గవర్నర్ అంటే సెంట్రల్ బ్యాంక్ యొక్క గవర్నర్ల సమావేశం జరుగుతాయి. ఈ సమావేశానికి భారత్ కూడా ప్రాతినిధ్యం వహించింది సార్. కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే 2020 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏఐఐబి లేదా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఎన్ని బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రేపు 2021లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క వార్షిక సమావేశం ఇది ఎక్కడ జరగబోతున్నది. ఈ టైప్లో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్లు ఉంటాయి సార్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ సార్. వచ్చేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. జూలై 31 నాడు ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా అది భారతదేశంలో కరోనా వైరస్ నిర్మూలన కోసం $3 బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తే ఈ బ్యాంక్ ఏమో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మనకి $3 బిలియన్ లెక్క ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఏ ఇయర్లో ప్రకటించింది సార్? 2016లో. ఇండియా దేంట్లో సెకండ్ ఉంది సార్? జనాభా సున్నను కనిపెట్టిన దేశమే సార్ ఇండియా. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది సార్? పాలు. ఇక్కడే ఉంది సార్ 6. ఓకే. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని భాషలు ఉన్నాయి సార్? 6. ఎన్ని అంగాలు ఉన్నాయి? 6. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6. నోబెల్ మొత్తం ఎన్ని రంగాలు ఇస్తున్నారు? 6. 2 6లు ఎన్ని? 12. తెలంగాణ దేంట్లో 12 ఉంది విస్తీర్ణంలో జనాభాలో. 3 6లు ఎన్ని? 18. 6 గాను పరిమాణ సంఖ్య ఎంత? 18. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. 4 6లు ఎన్ని? 24. బంగారం ఎన్ని క్యారెట్లు? 24. జాతీయ పథకంలో ఎన్ని చక్రాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి సార్? మేడమ్స్ ఎన్ని చక్రాలు ఉంటాయి? 1 చక్రం ఉంటుంది. ఎన్ని పోక్స్ ఉంటాయి? 24 పోక్స్ ఉంటాయి. 24 తిప్పిరాస్ ఏమైంది? 42. ఓకే. 42 లోక్సభ సభ్యులు ఏ స్టేట్లో ఇక్కడ ఇవి వెస్ట్ బెంగాల్ నుండి ఎంపిక అవుతుంటారు. ఇలా మనకి బిట్టు గుర్తుకు రావాలి సార్. వచ్చేసి ఇది ఈ విధంగా జిఎస్ పైన అవగాహన ఉంటే ఏ టైపులో అడిగినా కూడా ఈజీగా మనం బిట్టు క్యాచ్ చేయగలుగుతాం సార్. వచ్చేసి ఇక్కడ 2020 సంవత్సరం ఆగస్టు 1 నాడు ఈ ప్రపంచంలో అత్యంత విలువైన వాల్యూవైన కంపెనీగా గుర్తింపు పొందిన కంపెనీ అంటే వచ్చేసి యాపిల్ కంపెనీ సార్. యాపిల్ లాక్డౌన్ కారణమైన లాక్డౌన్లో ఉన్న కరోనా మమూరులో ఉన్నా కూడా యాపిల్ పరికరాలు విపరీతంగా మార్కెట్లో అమ్ముడుపోవడం జరిగింది సార్. విపరీతమైన లాభాలు కూడా సాధించింది. చాలా కంపెనీలు వచ్చేసి అక్కడ వెనుక ముందో లాభాలతో నడుస్తున్నా లాభ నష్టాలతో నడుస్తున్నా కూడా యాపిల్ కంపెనీ మాత్రం విజయాలతో ముందుకెళ్ళిస్తుంది సార్. అందుకే 2020 ఆగస్టు 1 నాటికి ఈ ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ కంపెనీ అంటే యాపిల్ కంపెనీ సార్. ఒక యాపిల్ కంపెనీ యొక్క
వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు సార్. మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి రష్యా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇటు ఇండియా, అటు చైనా, అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ కంట్రీ ఇలా పోటీపడి వ్యాక్సిన్ కనుక్కోవడంలో ముందుకెళ్తున్నాయి. ఈ భయంకరమైన మమ్మూరిని అంతం చేయాలంటే, ప్రజలందరికీ వచ్చేసి ఇక్కడ ఒక అభయం కల్పించాలంటే త్వరితగతిన వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు పోతున్నాయి సార్. ఈ ప్రపంచానికి తొలిసారిగా ఆల్రెడీ మానవ ట్రయల్స్ కూడా జరిగింది. రష్యా ఆక్స్ఫర్డ్ యొక్క వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ ఇవి ఆగస్టు 15 నాటికి రాబోతున్నాయని కూడా ఈరోజు చెప్పడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ ఒకవైపు WHO ఇంకా టైం పడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, సామాజిక వ్యాప్తికి కట్టుబడండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి అక్కడ మాస్క్ ధరించండి, జాగ్రత్తగా ఉండండి, ప్రజలను అప్రమత్తం చేయండి. ఈ వైరస్ ఇది పట్టణాల నుండి, నగరాల నుండి పల్లెలకు విస్తరించింది కాబట్టి వచ్చేసి అక్కడ త్వరితగతిన ఈ వైరస్ నిర్మూలన కోసం ఆయా ప్రభుత్వాలు ప్రజలకు కావలసిన యొక్క వైద్య సదుపాయాన్ని అందిస్తూ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేయాలని చెప్పి కూడా ఈరోజు WHO పిలుపునిస్తున్న యొక్క సంఘటన సార్. వచ్చేసి 2020 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన ఆస్ట్రేలియా ప్రభుత్వం గూగుల్ సంస్థకి, ఫేస్బుక్ సంస్థకి షాక్ ఇవ్వడం జరిగింది. వార్తా కథనాల ద్వారా ఈ డిజిటల్ సంస్థలు లబ్ధి పొందుతున్నాయి. దీని ద్వారా వచ్చే ఆదాయంలో ఆయా వార్తా పత్రికలు కూడా చెల్లించాలి. మీరు దాదాపు $7 బిలియన్ యొక్క డబ్బును మీరు చెల్లించాలి. చెల్లించనిచో ఆగస్టు 28 వరకు మేము వెయిట్ చేస్తాం, లేకపోతే మీ పైన కాపీ రైట్స్ కింద పరువు నష్టం దావా వేస్తాం. ఈరోజు వచ్చేసి అక్కడ మీ కథనాలని, మీ డిజిటల్ యొక్క విధానాలని వార్తా పత్రికలు అక్కడ ప్రచురిస్తున్నాయి. దీని యొక్క డబ్బు కూడా వచ్చేసి అక్కడ మీరే ఆదాయం లబ్ధి ప్రాఫిట్ పొందుతున్నారు. కానీ వార్తా పత్రికలు కూడా ఇందులో వచ్చే ప్రాఫిట్ ఇవ్వాలి మీరు, లేకపోతే మీ పైన చర్యలు తీసుకుంటామని కూడా ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాక్ ఇవ్వడం జరిగింది సార్. గూగుల్ సంస్థ వ్యవస్థాపకులు లారీ పేజ్ సెరీబర్గ్ గూగుల్ సంస్థ యొక్క వ్యవస్థాపకులు. ఇలా గూగుల్ సంస్థ CEO, ఆల్ఫాబెట్ కంపెనీ కూడా CEO ఒక తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి సుందరం పిచాయ్. సుందరం ఎవరు సార్, ఎవరు మేడమ్స్? సుందరం పిచాయ్ ఎక్కడ? తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. ఇక్కడ ఫేస్బుక్ను అమెరికా దేశంలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, హార్వర్డ్ యూనివర్సిటీలో నాన్ బోర్డర్గా ఉన్న సందర్భంలో 2004లో ఈయన మార్క్ జూకెన్బర్గ్ ఫేస్బుక్ను కనుక్కోవడం జరిగింది. ఈ ఫేస్బుక్ను అంత ఎవరు పట్టించుకోలేదు. స్టార్టింగ్లో నెల రోజుల వరకు ఎవరు కూడా డౌన్లోడ్ చేసుకోలే. ఇవాళ చూస్తే ప్రపంచంలో అత్యధికంగా ఫేస్బుక్ ఖాతాలు కలిగిన కంట్రీ అంటే
అమెరికా ఉంది, సెకండ్ భారతదేశం ఉంది. ఇలా వచ్చేసి అక్కడ గల్లీ గల్లీకి ఎవరు చూసినా ఫేస్బుక్లో సమాచారం. అందుకే సార్ రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఎలా ఆడుతాడు? 2020 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన ఏ డిజిటల్ సంస్థలకి ఆస్ట్రేలియా ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని వార్తాపత్రికలకు చెల్లించాలని చెప్పి ప్రకటించిందని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఈరోజు ఆస్ట్రేలియా కానీ అమెరికా కూడా, మరొక వైపు బ్రిటన్ కూడా మేము టిక్టాక్ నిషేధించబోతున్నాం అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది సార్. ఆల్రెడీ మనం ఇప్పటివరకు దాదాపు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఒక టిక్టాక్ యాప్ను కూడా నిషేధించే దశలో ఉన్నాయి. ఆల్రెడీ మనం భారతదేశం నిషేధించింది. అలాంటి పరిస్థితుల్లో చైనా ఈరోజు భారత్ను హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు ఎలా నిషేధిస్తారు? ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి చైనా అంటున్నా కూడా భారత ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోని యొక్క సంఘటన సార్. టుడే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరొక బిట్ సార్, 2020 నుండి ఆగస్టు 1వ తేదీని ముస్లిం మహిళల హక్కుల రోజుగా భారత ప్రభుత్వం గుర్తించింది సార్. టుడే ఇంపార్టెంట్, జాతీయ ముస్లిం మహిళల యొక్క హక్కుల రోజు. ఎందుకు ఇలా గుర్తించాం సార్ అంటే 2020 సంవత్సరము ఆగస్టు 1 నాటికి రాష్ట్రపతి ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించి 1 సంవత్సరం పూర్తయిన యొక్క సందర్భంగా ఈరోజు పాయింట్ అవుట్ చేయడం జరిగింది సార్. దీని ద్వారా దాదాపు 89% ఎక్కడ ట్రిపుల్ తలాక్ యొక్క విధానాలు కూడా తగ్గిపోవడం జరిగింది సార్. ముస్లిం మహిళలు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదో కోపం వచ్చి ఏదో అనివార్య సంఘటన వల్ల కూడా టక్కున తలాక్ అని చెప్పేస్తున్నారు. దీనివల్ల ఆ యొక్క మహిళలు అక్కడ బలైపోతున్నారు. ఏ మహిళ కూడా ఇలా బలైపోకుండా ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఈ ట్రిపుల్ తలాక్ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా ప్రవర్తించి చెప్తారో వారికి 3 ఏళ్ళు జైలు శిక్ష, దానిపై జరిమానా. దీని ద్వారా వాళ్ళు వెనక ముందు ఆలోచించే యొక్క అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆయా మహిళల యొక్క హక్కులను ఇక్కడ కాపాడే విధంగా ఉంటుంది. కాబట్టి మారుతున్న విధానాల అనుగుణంగా, మారుతున్న యొక్క పరిస్థితులకు అనుకూలంగా ముస్లిం మహిళలు కూడా కావాల్సిన యొక్క హక్కులు కల్పించాలనే యొక్క లక్ష్యంతోనే ఈరోజు యొక్క భారత ప్రభుత్వం తీసుకున్న యొక్క ప్రధానమైన యొక్క నిర్ణయం సార్ ఇది. 2019 సంవత్సరం జూలై 25 నాడు లోక్సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం జరిగితే, జూలై 30 నాడు ఇక్కడ రాజ్యసభలో ఆమోదం జరిగితే, ఆగస్టు 1వ తేదీన ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు వచ్చేసి ఇక్కడ రాష్ట్రపతి ఆమోదం జరిగింది. అప్పటి నుండి అమల్లోకి రావడం జరిగింది సార్. వచ్చేసి ఈ మధ్యనే మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మనలో కూడా మార్పు రావాలని చెప్పి ఈ మధ్యనే మహిళలకు, ముస్లిం మహిళలకి ఓటు హక్కు కల్పించిన కంట్రీ, ఈ మధ్యనే మహిళలకి డ్రైవింగ్లో అనుమతి ఇచ్చిన కంట్రీ, ఈ మధ్యనే మహిళలకి వ్యాపారంలో అనుమతి ఇచ్చిన కంట్రీ, ఈ మధ్యనే మహిళలకి వచ్చేసి అక్కడ పర్యాటక రంగాన్ని కూడా అనుమతించిన కంట్రీ అంటే సౌదీ అరేబియా. రీసెంట్లీ ఆ నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ ఇది రేపు వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. జాతీయ ముస్లిం మహిళల హక్కుల రోజు ఏ రోజు, లేదా ఏ ఇయర్లో ట్రిపుల్ తలాక్ బిల్లుపై అమల్లోకి వచ్చింది, రాష్ట్రపతి సంతకం ఎప్పుడు, ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. కంపల్సరీ బిట్ సార్. వచ్చేసి మరొకటి సార్, ఇక్కడ ప్రధానంగా
ఒక ఇంగ్లాండ్ లండన్కి చెందిన యొక్క ఒక ప్రముఖమైన స్పోర్ట్స్ సంస్థ 18 నుండి దాదాపు వచ్చేసి ఇక్కడ 30 సంవత్సరాల వయసు కలిగిన వారికి కాకుండా దాదాపు వచ్చేసి ఇక్కడ పాఠశాల స్థాయి నుండే ఒక క్రికెట్ క్రీడలో విద్యార్థులపై అవగాహన పెంచాలి, విద్యార్థులను క్రికెట్ రంగంలో తీర్చిదిద్దాలి. క్రికెట్ అనేది ఏ ఒక్కరికో పరిమితం కావద్దు, ఏ ఒక్క కుటుంబాలకు మాత్రమే పరిమితం కావద్దు. దీనిపైన ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి కూడా క్రికెట్ క్రీడ పైన శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకంగా ఈ దేశంలో ఆయా ప్రధానమైన నగరాల్లో చిల్డ్రన్స్ క్రికెట్ క్లబ్లను నిర్మించాలనే లక్ష్యంతో ఇంగ్లాండ్ యొక్క 3-7 స్పోర్ట్స్ సంస్థ ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ సంస్థ ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, న్యూజిలాండ్ దేశాల్లో కూడా ఈ చిల్డ్రన్స్ క్రికెట్ క్లబ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. రేపు 2020 సంవత్సరం ఆగస్టు 29 జాతీయ క్రీడా రోజు. ఒక హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినాన్ని భారత ప్రభుత్వం జాతీయ క్రీడా రోజు గుర్తించింది. ఇదే రోజు భార్య భర్తల రోజు, ఇదే రోజు మైకేల్ జాక్సన్ జన్మించిన రోజు, ఇదే రోజు వచ్చేసి ఇక్కడ జాతీయ తెలుగు భాష రోజు, ఇదే రోజు జాతీయ క్రీడా రోజు సందర్భంగా ప్రముఖ క్రీడాకారులని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ క్రీడారంగంలో రాణిస్తున్న క్రీడాకారులకి రాజీవ్ ఖేల్రత్న అవార్డు, అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, ధ్యాన్ చంద్ అవార్డు, రాజీవ్ ఖేల్రత్న ప్రోత్సాహక బహుమతి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క కప్పును ఇవ్వడానికి 12 మంది సభ్యులతో క్రీడా అవార్డులు ఎవరికి ఇవ్వాలి ఏంటి అని పరిశీలన కోసం ఒక కమిటీని కేంద్ర యువజన క్రీడల శాఖ వారు నియమిస్తే ఆ కమిటీ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ముకుంద శర్మ నాయకత్వంలో 12 మంది సభ్యులను నియమిస్తే ఆ 12 మంది సభ్యుల కమిటీలో వీరేంద్ర సెహ్వాగ్, ఇండియా మాజీ హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ కూడా చోటు లభించింది సార్. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, 2020 సంవత్సరం ఇండియా క్రీడా అవార్డుల కమిటీ చైర్మన్ పేరేమిటి? ఈ మధ్యన వీరేంద్ర సెహ్వాగ్ ఏ కమిటీలో చోటు లభించింది? ఈ టైపులో అడగబోతున్న బిట్ ఉంటే సార్ ఇక్కడ నుంచి వచ్చేసి మహబూబా ముఫ్తీ సార్, మహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన యొక్క 370 ఆర్టికల్ 2019 ఆగస్టు 5 నాడు రద్దు చేస్తే దీనికి వ్యతిరేకంగా ఫరూక్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సందర్భంగా వీళ్ళని గృహ నిర్బంధం చేయడం, హౌస్ అరెస్టు చేయడం జరిగింది సార్. రేపు ఆగస్టు 5కు వస్తే 1 ఇయర్ కంప్లీట్ కాబోతుంది కనుక అందుకే మా గృహ నిర్బంధాన్ని ఇంకా 3 నెలల పాటు శాంతి భద్రతల కోసం కేంద్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది సార్. వచ్చేసి 2020 సంవత్సరం ఆగస్టు 1 నుండి 5వ విడత వందే భారత్ మిషన్ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతుంది సార్. ఆల్రెడీ 2020 సంవత్సరం మే 7వ తేదీన
తొలి వందే భారత్ మిషన్ కార్యక్రమం ద్వారా అబుదాబిలో ఉన్న యొక్క భారతీయుల్ని స్వదేశానికి తీసుకురావడం జరిగింది. ఈ రోజుతో ఇప్పటివరకు 5 విడతలు సార్. ఈ 5వ విడత ద్వారా 21 దేశాలకు సంబంధించిన యొక్క ఎయిర్పోర్ట్ల నుండి 1,30,000 మంది భారతీయుల్ని ఇక్కడ స్వదేశం తీసుకురాబోతున్నారు. లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల, అక్కడున్న యొక్క ఇబ్బందుల దృష్ట్యా ఎవరైతే స్వదేశం రావాలనుకుంటారో రాండి అని చెప్పి నౌకాయానం అంటే ఆపరేషన్ సముద్ర సేతు, అందులో పాల్గొన్న యుద్ధ నౌకలంటే ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ శార్దుల, ఐఎన్ఎస్ మగర్, అది వచ్చేసి ఆపరేషన్ సముద్ర సేతు నౌకాయానం ద్వారా. విమానాల ద్వారా అంటే ఆపరేషన్ వందే భారత్ మిషన్ సార్. కరెంట్ అఫైర్స్ పరంగా ఏమంటాడు సార్? ఈ కింది వాళ్ళలో ఏ ఏ తేదీల్లో ఈ విడతల్లో తీసుకొచ్చారు, లేదా ఇప్పటివరకు ఎన్ని విడతల్లో విదేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశం తీసుకొచ్చారు? ఈ టైపులో అడగబోతున్న ఇక బిట్లు ఉంటాయి సార్. ఇది సార్ టుడే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్టు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బిట్లలో 5వ విడత వందే భారత్ మిషన్ ఒకటి, ప్రధానమంత్రి ప్రారంభించిన ఇండియన్ హ్యాక్థాన్ ప్రోగ్రామ్ ఒకటి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ఆర్థిక సహకారం భారత్కు, 2020 అవార్డుల కమిటీ, క్రీడా అవార్డుల కమిటీ చైర్మన్ సభ్యులు. దానితో పాటు సార్ మరి ప్రధానంగా మరొకటి రిలయన్స్ సంస్థ, జైరా సంస్థ కలిసి బంగ్లాదేశ్లో నిర్మిస్తున్న సహజ వాయు విద్యుత్ కంపెనీ. వీటిపైన రేపటి ఎగ్జామ్లో ప్రధానంగా మనం ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది సార్. వీటిపైన ప్రధానంగా అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇది డైలీ కరెంట్ అఫైర్స్ సార్. వినడం ఒక కళ, రాయడం ఒక కళ, అన్ని కళలు కలుస్తూనే ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళడం ఇంకొక కళ సార్. అందుకే ఈ యొక్క లాక్డౌన్ మూమెంట్లో ప్లాటో యజమాని మీకు అందిస్తున్నందుకు మీ తరపున వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు క్లాసెస్ వినేసేయండి. ఏ మూమెంట్లో ఎగ్జామ్ నిర్వహించినా నీకు ఎనప్ అయింది సార్. ఈ కరెంట్ అఫైర్స్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ ఎనప్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.